నేను టైలరింగ్ ఎలా స్టార్ట్ చేశానంటే, గేట్‌కి ఒక ఫ్లెక్సీ పెట్టానండి. శ్రీ సాయి లేడీస్ టైలర్ అని. అలా పెట్టగానే చుట్టుపక్క వాళ్ళు, మా పక్క గల్లీ వాళ్ళు కూడా అర్థమైంది. అలాగా మెల్లగా నాకు గ్రోత్ అనేది వచ్చిందనమాట టైలరింగ్‌కి. సో, అలా స్టార్ట్ చేసి రన్ అవుతుండగా బయట నుంచి ఒక కస్టమర్ వచ్చారనమాట. అంటే బయట ఉండే అంటే పక్కన అవతల వీధి వాళ్ళు వచ్చి ఒక బ్లౌజ్ ఇచ్చారు. అది 5:00 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మార్నింగ్ 9 కల్లా కావాలన్నారు. అంత తొందరగా అయితే కాదని చెప్పాను. మరి బోర్డు ఎందుకు పెట్టుకున్నావు అంత తొందరగా ఇవ్వలేనప్పుడు, నీకు కుదిరినప్పుడు ఇచ్చేటప్పుడు బోర్డు తీసేసుకోవాలని విసుక్కుంటూ వెళ్ళిపోయింది హీరోయిన్ లాగా. తర్వాత నేను ఆమె ఎలాగైనా బోర్డు తీసేసాను. తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. మళ్ళీ అలాగే అన్నది నెక్స్ట్ డే కావాలని. 1 వీక్ తర్వాత ఇస్తానని చెప్పాను. ఎందుకు అంత లేట్ అంటే బయట బోర్డు పెట్టలేదు కదా లేడీస్ టైలర్ అని. నాకు వీలైనప్పుడే నేను ఇస్తాను. అందుకనే కస్టమర్లు కూడా అలాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నాను. మా పక్కన వాళ్ళు కూడా 1 వీక్ ముందే ఇస్తారు. సో, మీకు ఇష్టమైతే ఇవ్వండి అన్నాను. నాకు ఇప్పటికీ అర్థం కాదండి. ఎందుకు టైలర్స్ అంటే అంత విసిగేసుకుంటారు, అంత చిరాకు పడిపోతారు, అంత ఇరిటేట్ ఫీల్ అయిపోతారు. నాకు అప్పటికీ అర్థం కాదు. కొంతమంది ఉంటారు చాలా ప్రౌడ్‌గా బిహేవ్